హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పాస్తా రెసిపీ. సో నా స్టైల్ పాస్తా ఎలా ఉండబోతుందో ఈరోజు చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బాంబినో న్యూట్రావెల్ అనే బ్రాండ్ నుంచి పాస్తా తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్లు పోసి పాస్తా, ఉప్పు, ఆయిల్ వేసి బాయిల్కి పెట్టండి. ఇక్కడ నేను 4 మెంబర్స్కి చేస్తున్నాను. హై ఫ్లేమ్లో 5 to 6 minutes కుక్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఆ ప్యాకెట్ మీద మెన్షన్ చేశారు వాళ్ళు 5 to 6 minutes అని. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో కూడా మనకి ఇది కుక్ అనేది అయిపోతుంది. టూ సాఫ్ట్గా చేసుకోకండి, టేస్ట్ అనేది చెడిపోతుంది. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. ఒక 10-15 minutesలో ఈజీగా అయిపోతుంది. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకవేళ సింపుల్గా ఈజీగా అవ్వాలనుకుంటే ఇదే చేసుకుంటాను. కానీ రెగ్యులర్గా తింటే అంత మంచిది కాదు. లైక్ 2 weeksకి వన్స్ అలా తింటే సరిపోతుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి, పిల్లలైతే మస్తు లైక్ చేస్తారు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నా, పెద్దగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు. సో దీనికోసం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ పెద్దది, కొంచెం కొత్తిమీర అండ్ వెల్లుల్లి పొట్టు తీసినవి సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 7 to 8 అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను విబా బ్రాండ్ నుంచి టమాటో కెచప్ యూజ్ చేస్తున్నాను. సో అవి టూ సాఫ్ట్గా కాకముందే బాయిల్ చేసేసినవి ఒక స్ట్రైనర్లో వేసేసి వాటర్ మొత్తం పొయ్యేలాగా పెట్టండి. చూడండి, ఈ మాత్రం సాఫ్ట్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు, నార్మల్ మీడియం ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వెల్లుల్లి ఉన్నాయి కదా పీసెస్ కట్ చేసుకున్నవి, అవి దీంట్లో వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దీంట్లో మెయిన్ టేస్ట్ వచ్చేసి అవే. కొన్నిసార్లు నేను ఇంకా ఎక్కువ కూడా వేసుకుంటాను. ఒకవేళ మరీ చప్పగా ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కొంచెం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం స్పైసీగా ఉంటుంది. నేను ఇక్కడ కూడా మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనము వాటర్ స్ట్రెయిన్ చేసినప్పుడు సాల్ట్ అనేది వెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది ఆనియన్ బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా సేమ్ బ్రేక్ఫాస్ట్లు తింటే కొంచెం బోర్ అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఇలా చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను పాస్తా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం టమాటో కెచప్ యాడ్ చేస్తాను. కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకున్నారనుకో స్వీట్గా అయిపోతుంది. మళ్ళీ సాల్ట్ అనేది కొంచెం పడుతుంది. సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేయండి. ప్రాపర్గా ఆ కెచప్ అనేది అంత పాస్తాకి పట్టాలన్నమాట. అలా మొత్తం మిక్స్ చేసేసి లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఒక్క 5 minutes కుక్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే పాస్తా ఆల్రెడీ మనం బాయిల్ చేసినాం కాబట్టి. సో నేను చూడగానే ఇంకా అస్సలు ఆగలేనమాట, వెంటనే ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. మంచిగా ఎంజాయ్ చేశాను నా బ్రేక్ఫాస్ట్ అయితే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.